సార్ హాయ్ సార్. సార్ కవిత గారు ఈరోజు పార్టీ పేరు పెట్టడం జరిగింది. అది కూడా టీఆర్ఎస్ అనేది పెట్టడం జరిగింది సార్. దానికోసం మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ రాంగ్ అది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళదే, వాళ్ళ ఫ్యామిలీది. కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ తెలంగాణ కోసం. అట్లాంటిది అది తీసేసేసి బీఆర్ఎస్ పెట్టి ఫెయిల్ అయ్యారు వాళ్ళు. ఉం? అలా అది ఆవిడ పెడతాం కరెక్ట్ కాదు, వాళ్ళ ఫ్యామిలీలో వచ్చింది కాబట్టి. ఉం? అది వాళ్ళ ఫ్యామిలీకి ఉంటేనే బాగుంటుంది. ఈవిడ సపరేట్గా వచ్చి పెట్టేది మెయిన్ రాంగ్. అయితే టీఆర్ఎస్ పార్టీలోని ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కొంతమంది అభ్యర్థులు పార్టీ లీడర్లు కూడా కొంతమంది అది పెట్టడం తప్పు అని చెప్పి వ్యతిరేకిస్తారు. 100%. ఎందుకంటే నేను కూడా వ్యతిరేకిస్తాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో ఒక అన్న ఉన్నాడు, మేనమా ఉన్నాడు, తండ్రి ఉన్నాడు. నువ్వు పక్కకు వచ్చేసి ఏదో చిన్న ప్రాబ్లం అయింది నేను ఓన్గా పార్టీ పెట్టేసుకుని గెలవాలనుకోవడం కరెక్ట్. నువ్వు ఎమ్మెల్యేగా కూడా కాలేవు. నీకు ఎవరైనా చిల్లర బౌలర్ ఏమైనా సపోర్ట్ చేస్తారంటే నువ్వు ఇచ్చే ఏదో ఖర్చు డబ్బులు బిర్యానీలో బీర్లో బ్రాందీలు వీటికి తప్పమ్మా కవిత విరమించుకో. ఎందుకంటే పెద్ద మనిషిగా చెప్తున్నా, పదవి మీద ఆశ ఉండొచ్చు, నాకు ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అది కరెక్ట్ కాదు. గెలవాలి, ప్రజల్లోకి మనం వెళ్ళాలి, గెలిసే దమ్ము ఉండాలి, గట్స్ ఉండాలి, అప్పుడు వెళ్ళాలి. నువ్వు ఎలా గెలుస్తావు? నిన్నటి దాకా నువ్వు లిక్కర్ స్కామ్లో నిన్ను పట్టుకుంది గవర్నమెంట్. ఇప్పుడేమో అన్నను కాదని, మామయ్యని కాదని, తండ్రిని కాదని నువ్వు ఎలా గెలుస్తావమ్మా? ఒకసారి చెప్పు. పాపం వాళ్ళు కొట్లాడారు. అయితే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఏమంటారు అంటే ఆల్రెడీ 6 years అయితే గానీ అది కంప్లీట్ అవ్వదు. ఈసీకి మేము అప్లై ఇది ఏదైతే జరుగుతుందో అప్లై చేస్తామో మీరు ఎట్లా పెట్టుకుంటే టీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి సో అట్లా అని చెప్పి వాళ్ళు వ్యతిరేకిస్తారు అభ్యర్థులు. దానికోసం ఏం చెప్తారు? కరెక్టే. అది ఎన్నేళ్ళు కానీ మీ పార్టీ, మీ ఫ్యామిలీ పార్టీ కదా. వేరే కూడా పార్టీ అయితే నువ్వు తీసుకుంటే అది వేరు. దానికి కూడా కొంచెం రూల్స్ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఎందుకంటే అది రిజిస్ట్రేషన్ చేయాలంటే అది ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా కొంత టైం ఉంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత అది ఎవడో రిజిస్ట్రేషన్ చేయకపోతే నువ్వు రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నువ్వు ఎందుకు నా పార్టీ అంటున్నావు? అది నీ ఫ్యామిలీది కాబట్టి నీ పార్టీ అంటున్నావు. అది నీ ఫ్యామిలీకి వదిలేయి, అది నీకు చెల్లదు రియల్గా. అంటే సేమ్ టీఆర్ఎస్ అని చెప్పినప్పుడు ఇంగ్లీష్ వర్డ్స్ తో కాకుండా తెలంగాణ రాష్ట్ర సమ్మిట్ అని వాళ్ళు ఉంటే తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పి వీళ్ళు పెట్టుకున్నారు. సో చేంజెస్ ఉంటే ప్రాబ్లం లేదు కదా. ఎంత పెట్టుకున్నా ఇప్పుడు కుటుంబంలో ఒక ఆవిడ బయటకు వచ్చి పార్టీ పెట్టిందంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉదాహరణ షర్మిల వచ్చిందంటే దానికి ఒక రీజన్ ఉంది. ఆంధ్రాలో షర్మిల బయటకు వచ్చిందంటే జగన్ కోసం ఎంతో కొట్లాడింది ఆవిడ. జైల్లో ఉన్నప్పుడు కొట్లాడింది, అన్న గెలిపించడం కోసం, అన్నని ఇడిపించడం కోసం పాదయాత్రలు చేసి చాలా త్యాగాలు చేసింది. అక్కడ జగన్ మోసం చేశాడు ఆవిడని. ఇక్కడ వీళ్ళేమి మోసం చేయలే ఈవిడిని. ఈవిడ బయటకు వచ్చేసి వాళ్ళ మీద ఏదో నిందలు మోపుతుంది కానీ రియల్గా ఏం మోసం చేశారు నిందలు చూపించి మనం. అక్కడ అతను మోసం చేశాడు, ఆస్తులు కానీ మేనల్లుళ్ళకి కానీ జగన్ మోసం చేశాడు. కాబట్టి అక్కడ పార్టీ పెట్టుకుందంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇప్పుడు అమ్మన కానీ చిన్న అన్న కానీ ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, చెప్పుకోవాల్సిన పని లేదు. ఇక్కడ వీళ్ళేమి ద్రోహం చేయలేదు. ఈవిడ పార్టీ పెట్టుకోవడం వేస్ట్. నేను చెప్తున్నా పెద్దవాడిగా, నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో కవిత ఎమ్మెల్యేగా కూడా గెలవడం కష్టం. అయితే అదే బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది నేతలు ఏమంటున్నారంటే మీరు ఎవరు ఇది విషయంలో మాట్లాడొద్దు, డైరెక్ట్ గా ఏదన్నా సరే కేసీఆర్ గారు మాట్లాడతారు, అంతవరకు మీరు ఎవరు ఇందులో జోక్యం చేసుకోవద్దు అని చెప్పడం అయితే మాటలు వినిపిస్తున్నాయి. కరెక్టే. అప్పుడు ఎందుకంటే పెద్ద మనిషి ఆయన కాబట్టి, వ్యవస్థాపకుడు ఆయన కాబట్టి ఆయన ఆలోచించి నడుచుకుంటే బాగుంటుంది. అయినా సరే కవిత అనేది కరెక్ట్ కాదు ఆవిడ. ఎలా అంటే కేసీఆర్ ఏదైనా తప్పు చేశాడు, కేటీఆర్ ఏదో తప్పు చేశాడు, హరీష్ రావు ఏదో తప్పు చేశాడంటే నువ్వేమన్నా అనొచ్చు. అయినా అన్నా సరే పార్టీ మీ కుటుంబాన్ని కదా, పార్టీ వాళ్ళు స్థాపించిన పార్టీ, నువ్వు స్థాపించిన పార్టీ, నీ కుటుంబ పార్టీ. నువ్వు ఎక్కడో ఇప్పుడు మొన్న దిక్కు మొక్కు లేని దాని ఈ పార్టీ పెట్టక ముందు బంజారాహిల్స్ లో అద్దె కొంపల్లో ఉండేదాను నువ్వు. మరి పార్టీ పెట్టాలంటే 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు కావాలి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి కవిత? అంటే ఏదైతే ఆస్తులు మీరు చెప్తున్నారో అది లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నాక దాంతో వచ్చిన అమౌంట్ తోనే ఈ పార్టీ నడుపుతున్నా అని చెప్పేసి మాటలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఫ్రాడ్ చేస్తేనే, పొలిటికల్ గా నువ్వు ఉండి ఫ్రాడ్ చేస్తేనే ఈ డబ్బు నీకు వస్తుంది. కానీ కరెక్ట్ కాదు నాకు తెలిసి. ఎందుకంటే ఫస్ట్ నేను కేసీఆర్ గారికి ఓటేశాను, కేసీఆర్ గారికి జిందాబాదులు పలికాను. ఎందుకంటే ఆ పార్టీ అనే అభిమానం కాదు, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, తెలంగాణకు ఒక మంచి నాయకుడు కావాలనే ఉద్దేశంతో అనుకున్నాను. కవిత దయచేసి విరమించుకో అమ్మ. నువ్వు ఇక టార్గెట్ చేయకు. ఏదో నీ కుటుంబంతో కలిసి ఆ పార్టీతో పాటు వెళ్ళేటట్టుంటే నువ్వేమైనా సక్సెస్ అవుతావు. వాళ్ళ సపోర్ట్ ఉంటేనే నువ్వేమన్నా గెలవటానికో, నీకు ఏదన్నా ఎమ్మెల్యేనో మినిస్టర్ అవకాశాలు ఉంటాయి. లేకపోతే నువ్వు శూన్యం అవుతావు. థ్యాంక్ యూ సార్. అది ఇంకోటి